ఈరోజు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా పంట నష్టం జరిగితే అప్పటిలో ఆ పంటను పట్టించుకునేవాడు లేదు. ఇన్పుట్ సబ్సిడీ అని పేరుకు మాత్రమే చెప్పేవాళ్ళు. కానీ అది ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎవరికి వస్తుందో తెలీదు. ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కులుగా ఉండేటివి. చివరికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2017-18, 18-19 కాలానికి సంబంధించిన అక్షరాల 2558 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ పూర్తిగా ఎగరగొట్టేసిన పరిస్థితులు కూడా చూశాం. కానీ ఈ రోజు గమనించమని అడుగుతా ఉన్నా, ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో అక్షరాల 20,85,000 మంది రైతులకు ఇప్పటికే 1800 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ కింద మనం ఇవ్వడం జరిగింది. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ కింద నేరుగా రైతన్నల ఖాతాల్లోకి ఈరోజు డబ్బులు జమ అవుతా ఉన్నాయి. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ ఆ రైతన్నల పేర్లతో సహా వాళ్ళ ఈ క్రాప్ డేటాతో సహా సోషల్ ఆడిట్ కోసం పెట్టి మరీ ప్రతి రైతన్నకు ఈరోజు తోడుగా ఉండే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు ఇన్సూరెన్స్ కానీ, ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ కానీ ప్రతి రైతన్నలకు కూడా క్రమం తప్పకుండా ఎప్పటిలోగా రావాలో అప్పటిలోగా వచ్చే ఒక గొప్ప మార్పు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే కేంద్రాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్షరాల 10,778 ఆర్బీకే కేంద్రాలు ప్రతి గ్రామంలోనూ రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్నాయి. విత్తనం మొదలు పంట అమ్మకం వరకు అడుగడుగునా కూడా రైతన్నకు తోడుగా అండగా ఉంటూ ఈ ఆర్బీకే కేంద్రాలు ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. ఈ క్రాపింగ్ అన్నది ప్రతి గ్రామంలోనూ ఈరోజు నమోదవుతా ఉంది. ఈ క్రాపింగ్ డేటా ఆధారంగా ప్రతి రైతన్నకు కూడా ప్రతి పథకము కూడా ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి లంచాలకు తావు లేకుండా ప్రతి పథకము కూడా రైతన్నకు నేరుగా కూడా ఈరోజు అందే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. పొరపాటున ఏదన్నా రైతన్న దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుంటే గతంలో కనీసం ఆత్మహత్య చేసుకున్నాడు అన్న సానుభూతి కూడా ఉండేది కాదు. అసలు ఆ మనిషి రైతే కాదు అనే మాటలు వినిపించేటివి. కానీ ఈరోజు ఏ రైతైనా పట్టాదారు పాస్ పుస్తకం ఉండి ఏ రైతైనా కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులే వస్తే వెంటనే ఆర్బీకే కేంద్రాలు స్పందిస్తూ ఉన్నాయి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ ఉంది. ఈరోజు గర్వంగా మీ బిడ్డ చెప్పగలుగుతున్నాడు, ఈరోజు రాష్ట్రంలో పట్టాదారు పాస్ పుస్తకం ఉండి పొరపాటున ఏ రైతైనా ఆత్మహత్యం చేసుకుంటే పరిహారం అందని రైతు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఒక్క రైతన్నలే కాదు, సిసిఆర్సి కౌలు రైతు కార్డు ఉన్న ప్రతి రైతన్నకు కూడా ఇదే మాదిరిగానే ఏదైనా దురదృష్టవశాత్తు పొరపాటు ఏదైనా జరిగితే ఆ రైతు కుటుంబం తల్లడిల్లిపోకుండా ఆ రైతన్నకు తోడుగా ఉండే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఆర్బీకేను ఒక యూనిట్గా తీసుకుని ఎక్కడ ఎవరు కూడా మిగిలిపోకుండా ఈరోజు మంచి జరుగుతూ ఉంది. పగటి పూటే 9 గంటలు ఉచితంగా కరెంటు ఇవ్వడం కానీ, కనీస మద్దతు ధర ఇచ్చి పంటలు కొనుగోలు చేయడం కానీ, చివరికి ఆక్వా రైతులను సైతం ఆదుకోవడం కానీ, రైతులను భాగస్వాములుగా చేస్తూ ఆర్బీకే స్థాయిలో సలహా మండళ్లు ఏర్పాటు చేయడం కానీ, ఆర్బీకే స్థాయిలోనే పనిముట్లన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండేట్టుగా కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ ఇవ్వడం కానీ, పాడి రైతులకు సైతం గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా అమూల్ సంస్థను తేవడం కానీ, ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో విప్లవాత్మక మార్పులు ఈరోజు రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అయితే మన కర్మ ఏమిటి అనంటే, ఇంత గొప్ప మార్పులు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నా కూడా పండ్లు పండించే చెట్టు కిందనే రాళ్లు పడతాయన్నట్టుగా మన రాష్ట్రంలో
ఏం జరుగుతా ఉందో మీ అందరికీ తెలుసు. ఇటువంటి విషయాలన్నీ కూడా, ఇంత మంచి జరుగుతా ఉన్న విషయాలన్నిటికీ కూడా ఈరోజు ఎల్లో మీడియాలో రావు. ఈరోజు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు నాయుడు గారు, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు, వీళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో ఏం చేస్తా ఉన్నారో కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. వీళ్ళ చేతుల్లోనే మీడియా ఉంది. వీళ్ళు చెప్పిందే రాతలు. వీళ్ళు ఏది చూపిస్తే అదే జరుగుతా ఉన్నట్టు భ్రమ కల్పించవచ్చు అనే గర్వం వీరిలో విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు మీడియా అన్నది న్యాయంగా, ధర్మంగా లేదు. ఈరోజు కేవలం వాళ్ళకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి ఆ వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలోకి ఎలా తీసుకొని రావాలి అని చెప్పి ఈరోజు కుతంత్రాలు పండుతా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి నేనంతా కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆనాడు ఈనాటికి తేడా ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ రోజుటి కన్నా ఈరోజు మన బ్రతుకులు బాగున్నాయా లేదా అన్నది ఎవడో చెప్తేనో, ఏ ఈనాడు చెప్తేనో, ఏ ఆంధ్రజ్యోతి చెప్తేనో, ఏ TV5 చెప్తేనో, లేదా ఏ దత్తపుత్రుడు చెప్తేనో నమ్మద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ జీవితాలు బాగున్నాయా లేదా, ఆ రోజుటికి ఈ రోజుటికి తేడా ఉందా లేదా అన్నది ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని మీరే ఆలోచన చేసి మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏమిటి, ఎలా ఉన్నాయి అన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. గతంలో పరిపాలన ఎలా ఉంది అన్నది మీ అందరికీ కూడా చూసిన వాళ్ళే. మీ అందరితో కూడా నేను ఒకే ఒక చిన్న విషయం ఒక్కటి చెప్పి సెలవు తీసుకుంటా. మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని చెప్పి ప్రేరేపిస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కేవలం రైతుల కోసం ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో మీ బిడ్డ అక్షరాల 1,33,527 కోట్ల రూపాయలు నేరుగా రైతన్నల కోసం ఖర్చు చేయగలిగాడు. మీ ప్రభుత్వం ఇది. మీ ప్రభుత్వంలో మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కి ఇప్పటిదాకా ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో అక్షరాల 1,74,931 కోట్ల రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లలోకి ఇవ్వగలిగాడు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బు పోతా ఉంది. మరి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. మరి అప్పటిలో కూడా ఇదే రాష్ట్రం, అప్పటిలో కూడా ఇదే బడ్జెట్. అప్పులు చూస్తే అప్పుల గ్రోత్ రేట్ అప్పటికన్నా ఇప్పుడు ఇంకా తక్కువే. మరి అలాంటప్పుడు మీ బిడ్డ ఈరోజు ఎలా చేయగలుగుతా ఉన్నాడు? మరి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవన్నీ ఎందుకు జరగలేదు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అప్పట్లో కేవలం 4 ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, వీళ్ళు మాత్రమే దోచుకో, పంచుకో, తినుకో, DPT అనే పథకం ఆ రోజు అమలయ్యేది. ఈరోజు మీ బిడ్డ హయాంలో DBT అంటే నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా మీ అకౌంట్లలోకి డబ్బు వస్తా ఉంది. తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో
ఆ నలుగురు మాత్రమే దోచుకో పంచుకో తినుకో అన్న వ్యవస్థ నడిస్తే అప్పట్లో ఎవడు రాయడు, అప్పట్లో ఎవడు టీవీలలో చూపించరు, అప్పట్లో ఎవడు ప్రశ్నించడు. కారణం వీళ్ళందరిది గజ దొంగల ముఠా. కాబట్టి ఈరోజు మీ బిడ్డ హయాంలో ఇక్కడ నేరుగా బటన్ నొక్కుతున్నాడు, నేరుగా మీ అకౌంట్లలోకి ఈరోజు డబ్బులు వస్తా ఉన్న మార్పును ఒక్కసారి గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుకుంటూ, దేవుడి దయతో మీ అందరికీ కూడా ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని, ఇలాంటి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే మనస్తత్వం ఉన్న మీడియా సామ్రాజ్యాలు ఇవన్నీ కూడా కూలిపోవాలని, దేవుడి దయతో మంచి నిలబడాలని, ప్రజలందరికీ కూడా అన్ని ప్రాంతాలకు కూడా మంచి జరిగే పరిస్థితులు రోజులు ఇంకా రావాలి అని కూడా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి బటన్ నొక్కి ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాను. కాసేపటి కిందట నాని మాట్లాడుతూ ఆళ్లగడ్డకు సంబంధించి కొన్ని పనులకు సంబంధించిన అంశాలను లేవనెత్తాడు. 50 బెడ్ల హాస్పిటల్, దానికి ఇప్పటికే అన్ని రకాలుగా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అవి ఇంకా మెరుగ్గా మరో 8 కోట్ల రూపాయలు కావాలన్నాడు. ఆ 8 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేస్తా ఉన్నాము. ఆళ్లగడ్డలోని ఆ 50 బెడ్ల హాస్పిటల్ పనులకు ఇంకా మెరుగ్గా ఇంకా వేగవంతంగా జరిగేందుకు, అదే రకంగా ఆళ్లగడ్డ మున్సిపాలిటీలకు, ఆ ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో కొన్ని గ్రామాలు, ఈ మర్జ్ అయిన గ్రామాలకు పనులు జరగడం లేదు, జరగని పరిస్థితిలో ఉంది, ఫండ్స్ సరిపోవడం లేదు అని చెప్పి ఏదైతే చెప్పాడో, అదే రకంగా ఆళ్లగడ్డ మున్సిపాలిటీల్లో సీసీ రోడ్లకు, సీసీ డ్రైన్లకు, ఫుట్పాత్లకు, సెంట్రల్ మీడియన్స్కు, లైటింగ్స్కు, ఇలా వీటికన్నిటికీ 56 కోట్ల రూపాయలు ఏదైతే కావాలన్నాడో అది కూడా మంజూరు చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా 220 kV సబ్స్టేషన్ కావాలి అని అడిగాడు. ఆ సబ్స్టేషన్ కూడా మంజూరు చేస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా ఒక హై లెవెల్ బ్రిడ్జ్ సిరివెల నుంచి రుద్రవరం రోడ్డుకు 8 కోట్ల రూపాయలతో కావాలన్నాడు. అది కూడా మంజూరు చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరో హై లెవెల్ బ్రిడ్జ్ రుద్రవరం నుంచి ఎర్రగుడిదిన్న దాకా మరో 8 కోట్ల రూపాయలతో మరో హై లెవెల్ బ్రిడ్జ్ కావాలన్నాడు. ఆ రూట్లో ఉన్న ఆ బ్రిడ్జిని కూడా మంజూరు చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. స్టేడియం కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఆగిపోయింది. కన్స్ట్రక్షన్ పట్టించుకునే నాతుడు లేని పరిస్థితిలో ఉంది. స్టేడియం పూర్తి చేయాలి అని అంటే మరో 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అడిగాడు. ఆ స్టేడియం పూర్తి చేయడం కోసం ఆ 2 కోట్ల రూపాయలు కూడా ఇచ్చేయడానికి కూడా ఈరోజు మంజూరు చేస్తా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నా. దాదాపుగా ఈ అన్ని పనులకు సంబంధించి అక్షరాల 95 కోట్ల రూపాయలు ఈ ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఈరోజు శాంక్షన్ చేస్తూ సంతోషంగా శాంక్షన్ చేస్తా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాము. డిగ్రీ కాలేజీకి సంబంధించి కూడా మరో 2 కోట్ల రూపాయలు కూడా దానికి కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ దేవుడు ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మన ప్రభుత్వానికి ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.